క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆగమన కాలపు 3వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి ప్రధానాంశము ఆనందము. ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనములో, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ఈనాడు మనము 3వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. సంతోషకరమైన జీవితాలు జీవించాలని ఈనాటి పట్టణములు మనకు బోధిస్తూ ఉన్నాయి. నేటి మొదటి పట్టణము జఫన్యా ప్రవక్త గ్రంథము నుండి తీసుకునబడినది. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ నుండి మరియు సువిశేషము లూకా సువార్త నుండి గ్రహించబడినది. జఫన్యా గ్రంథము క్రీస్తు పూర్వము 630 సంవత్సరములో వ్రాయబడినది. జఫన్యా ప్రవక్త యూదా ప్రజలను దేవుడు తన పాపముల కారణముగా శిక్షించునని, ఆయనను దేవుని యొక్క కరుణ ఇజ్రాయేలు శేషజనముపై ఉండునని తెలియపరుస్తూ ఉన్నారు. శేషజనము యావే మార్గములో నడిచేవారు, పేదల వినమ్ర వర్గానికి చెందినవారు. వీరు ధనవంతులైన శక్తివంతులైన పాలకుల వర్గమునకు చెందినవారు కాదు. జఫన్యా ప్రవక్త కాలంలో 2 రకములైన ప్రజలు నివసించేవారు. ధనముతో, అధికారముతో, పాపముతో, గర్వముతో చట్టాన్ని మీరిన వారు ఒక రకమైన వారైతే, పేదలు వినమ్ర హృదయులు యావే చట్టానికి లోబడి జీవించేవారు. నూతన జీవితం వసగు దేవుడు వారి మధ్య జన్మిస్తాడని, వారికి ఆనందం చేకూరుస్తారని ప్రవక్త అభయము ఇస్తూ ఉన్నారు. వినయము కలిగిన వారికి దేవుడు చేరువవుతారు. గొప్ప వినయముతో ఆగమన కాలములో మన హృదయములోనికి ప్రభువును ఆహ్వానించడానికి ప్రయత్నం చేద్దాం. నేటి సువిశేషములో బాప్తిస్మ యోహాను బాప్తిస్మం పొందిన వారు ఏ విధంగా జీవించాలని తెలియచేస్తూ ఉన్నారు. లూకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడినట్లు, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమి లేని వానికి ఒక దానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను. కొందరు జనులు బాప్తిస్మ యోహాను రాబోయే మెస్సయ అని భావిస్తూ ఉండేవారు. అయితే మెస్సయ ఎవరని బాప్తిస్మ యోహానుకు బాగుగా తెలుసు. యోహాను వారితో, నేను నీటితో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల ఓరను విప్పుటకైనను యోగ్యుడను కాను, ఆయన పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును అని ఖచ్చితముగా రాబోయే మెస్సయ క్రీస్తు ప్రభువే అని నిర్ధారిస్తూ ఉన్నారు. అక్కడ చేరిన ప్రజలు, సుంకరులు, రక్షక భటులలో యోహాను బోధన వలన పరివర్తన కలిగింది. మనందరిలో కూడా పరివర్తన అవసరము. పరివర్తన అనగా పాపము నుండి వైదొలగి క్రీస్తు ప్రభు వైపు మన జీవితాలను కేంద్రీకరించి క్రీస్తు ఇచ్చిన ప్రేమ ఆజ్ఞను మనము పాటిస్తూ సేవాభావముతో క్రైస్తవ జీవితాన్ని జీవించడము. బాప్తిస్మము ద్వారా
మన అందరికీ పవిత్రాత్మ శక్తి కలిగినది. ఆ శక్తి ప్రతిదినము ప్రార్థన వలన, దేవునితో ఐక్యం అగుట వలన మనకు కలుగుతుంది. ఈ ఆగమన కాలములో ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ, దైవ గ్రంథాన్ని పాటిస్తూ క్రీస్తు ప్రభు రాక కోసము మనమందరము సిద్ధపడదాం. రెండవ పట్టణంలో పునీత పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖలో క్రీస్తునందే నిజమైన సంతోషము కలుగునని తెలియపరుస్తూ ఉన్నారు. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందింపుడు, దేనియందు విచారింపకుడు, కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థన చేయమని మనలను కోరుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క ఆశీస్సులు మీపై, మీ కుటుంబాలపై ఉండునుగాక. ఆమెన్.